జగదీష్ ధన్కడ్ రాజీనామా. జగదీప్ ధన్కడ్ రాజీనామా. పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఉపరాష్ట్రపతి సంచలన నిర్ణయం. అనారోగ్యం వల్లేనంటూ రాష్ట్రపతికి లేఖ. 2 ఏళ్ల పదవి కాలం ఉండగానే విరమణ. అనారోగ్యం కాదు, రాజకీయ కారణాలే ధన్కడ్ నిర్ణయంపై విశ్లేషకుల అంచనా. సెప్టెంబర్ 19లోపు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక. అప్పటిదాకా డిప్యూటీ చైర్మన్కు బాధ్యతలు. అయితే ఉపరాష్ట్రపతి రాజీనామా అనేది సంచలనం ఇక్కడ రేకెత్తించింది పార్లమెంట్ సమావేశాల రోజే. అయితే నాకు కొంచెం అనారోగ్యం బాగాలేదు, దానివల్ల నేను రాజీనామా చేస్తున్న వారు వ్యక్తిగత కారణాలని వారు చెప్తే లేదు రాజకీయ కోణాలే అని చెప్పి విశ్లేషణ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మేరకు ద్రౌపది ముర్ముకు లేఖ రాసినట్టు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఉపరాష్ట్రపతి స్వయంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన దేశ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సోమవారం సాయంత్రం వరకు రాజ్యసభలో క్రియాశీలంగా ఉన్న ఉపరాష్ట్రపతి ఆకస్మికంగా రాజీనామా చేసేందుకు అనారోగ్యం కారణం కాకపోవచ్చునని, దాని వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చునని దేశ రాజధానిలో చర్చలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలోని 67A అధికరణ కింద తన రాష్ట్రపతికి రాజీనామా లేఖను సమర్పించాలని జగదీప్ ధన్కడ్ వెల్లడించారు. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వైద్య సలహాను అనుసరించి తన వెంటనే రాజీనామా చేస్తున్నట్టు ఆయన రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తాను ఉపరాష్ట్రపతిగా ఉన్న కాలంలో ఇచ్చిన మద్దతు, విశ్వాసం, గౌరవాలకు గాను ప్రధానమంత్రికి, ఎంపీలకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. మహోన్నత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉపరాష్ట్రపతిగా తాను ఎన్నో అమూల్యమైన అనుభవాలు, అంతర్గత విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. ఈ కీలక సమయంలో దేశంలో చెప్పుకోదగ్గ ఆర్థిక ప్రగతి, అసాధారణమైన అభివృద్ధిని చూడగలగడం తనకెంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. దేశ చరిత్రలో ఈ పరిణామాత్మకమైన సమయంలో దేశ సేవ చేయడం తనకు లభించిన గౌరవంగా అభినందించారు. ధన్కడ్కు వచ్చే ఏడాది ఏప్రిల్తో 75 ఏళ్లు పూర్తవుతాయి. వెంకయ్యనాయుడు తర్వాత 2027లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ధన్కడ్ నిజానికి 2027 ఆగస్టు 10 వరకు పదవిలో ఉంటారు. వాస్తవానికి ఏదైతే ఉందో పదవి కాలం ఇంకా 2 సంవత్సరాలు ఉన్నా కూడా అంతకంటే ముందే వారు దిగిపోవడం జరుగుతూ ఉంది. అనారోగ్య కాలం అంటే సాయంత్రం వరకు మనతో మంచిగా మాట్లాడుకుంటుండి ఆ క్షణమే వెంటనే నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఏమైనా రాజకీయ కోణంలో చూసినా, ఏ కోణంలో చూసినా వారైతే ఇప్పుడు రాజీనామా సమర్పించినారు. 67 అనుకుంటా, 67/7 దాంట్లో అధికారం ప్రకారం రాష్ట్రపతి గారికి రాజీనామా లేఖను కూడా సమర్పించినట్టుగా వారు చెప్పడం జరుగుతూ ఉంది.